DNA మావోయిస్టు పార్టీకి సంబంధించిన కీలకమైన అంతర్గత డాక్యుమెంట్లు తాజాగా బయటపడ్డాయి. 4 ఏళ్ల విరామం తర్వాత 2024లో నిర్వహించిన మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి సంబంధించి ఈ డాక్యుమెంట్స్ లో అనేక సంచలనాత్మక అంశాలు, పార్టీ బలహీనతలపై తీవ్ర ఆత్మవిమర్శ ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయుధాలు వదిలేసి ప్రజల్లోకి వెళ్లాలి అనే కీలక అంశం ఈ డాక్యుమెంట్ ద్వారా పార్టీ క్యాడర్ కు చేరింది. అయితే ఈ డాక్యుమెంట్ ను ఆగస్టు 2024న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలకు పొలిట్ బ్యూరో పంపినట్లుగా సమాచారం. ఈ అంతర్గత డాక్యుమెంట్ వెలుగులోకి రావడం, ముఖ్యంగా ఆయుధాలను వదిలివేయాలనే నిర్ణయం తీసుకోవడం మావోయిస్ట్ పార్టీ చరిత్రలోనే ఒక కీలక మలుపుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇదే అంశంపై వాల్టీ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. వాల్టీ డిఎన్ఏలో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మా చీఫ్ ఎడిటర్ భరత్ గారు, దీని గురించి అనాలిసిస్ చేస్తారు. అదేవిధంగా ప్రియా చౌదరి గారు ఉన్నారు. భరత్, ముందుగా మీరు చెప్పండి. సో ఒక సంవత్సరం క్రితం 2024 సంవత్సరం క్రితం ఒక లెటర్ ఇప్పుడు రావడం, ఆ లెటర్ ఏదైతే ఆపరేషన్ కాగార్ గురించి రావడం, అది ఇప్పుడు మళ్ళీ 1 ఇయర్ తర్వాత బయటికి రావడం, ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో ఏదో లింక్, ఏదో కనెక్టివిటీ ఉన్నట్టు. 2024 ఆగస్టులోనే డాక్యుమెంట్ మావోయిస్ట్ పార్టీ సర్క్యులేట్ చేసింది దేశవ్యాప్తంగా. బహుశా ఈ డాక్యుమెంట్ ఎట్లా బయటకు వచ్చిందంటే లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు బయట పెట్టి ఉంటారు. అంటే ఈ ఆయుధాలు వదిలేసి ప్రజల్లోకి వెళ్ళాలన్నది, ఎందుకంటే లొంగిపోయిన వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఎన్ని రోజులుగా చేసిన త్యాగాల కంటే ఎక్కువగా ఇప్పుడు కొద్దిమంది ఏంటంటే నక్సలిజం, మావోయిజం కొనసాగాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ కోరుకునే వాళ్ళు ఏంటంటే లొంగిపోయిన వాళ్ళని తిడుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ అర్బన్ నక్సల్స్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ కొడుకులు, కూతుర్లు వీళ్ళంతా అమెరికాలో ఉండి చదువుకుంటారు, ఇక్కడ మాత్రం నక్సలిజం కంటిన్యూ కావాలని వాళ్ళు కోరుకుంటారు. అశాంతి ఉండాలి ఏదో ఒకటి. సో అటువంటి వాళ్ళు బహుశా ఏమనుకుంటారంటే ఇది కంటిన్యూ కావాలని కోరుకుంటారు. సో కోరుకున్నప్పుడు ఈ లొంగిపోయిన వాళ్ళు బయట పెట్టి ఉంటారు ఈ డాక్యుమెంట్. అంటే ఇది మా ఒక్కడి ఆలోచన కాదు, ఓవరాల్గా మావోయిస్ట్ పార్టీ ఆలోచన ఇది. ఆయుధాలు వదిలేసి ప్రజల్లోకి వెళ్ళాలి, తర్వాత ఇంకా మనం ఇదే విధంగా కంటిన్యూ అయ్యే బదులు చర్చలు ప్రారంభించాలి, చర్చలకు ప్రభుత్వం ఆయుధాలు వదిలేయాలనే నిర్ణయం ఎట్లా ఉంటుందని ఆలోచన చేసినట్టుగా ఆ డాక్యుమెంట్లో 40 పేజీల డాక్యుమెంట్ ఉంది. తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు, జరగాలంటే ఓన్లీ సీనియర్స్ మాత్రమే ఉన్నారు. సీనియర్స్, మధ్య వయస్కులు, జూనియర్లు ముగ్గురు ఉండేలా చూసుకోవాలని చాలా విషయాలు కూడా ఆ డాక్యుమెంట్లో ప్రస్తావించారు. అయితే ఇవాళ లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే బడే చొక్కారావు, తెలంగాణ కమిటీ కార్యదర్శి, పోలీసులు అదుపులో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా రూఢీ కాలేదు, తెలంగాణ పోలీసు అదుపులో. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వైపు వెళుతుండగా ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 15 మంది మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. దానిలో 8 మంది మహిళలు, 7 పురుషులు ఉన్నట్టుగా సమాచారం. దీనిలో తెలంగాణ కమిటీ కార్యదర్శి అంటే తెలంగాణ అధినేత, మావోయిస్ట్ పార్టీ తెలంగాణ అధినేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఉన్నట్టుగా సమాచారం. ఇంకా రూఢీ కాలేదు. వీళ్ళందరినీ కూడా హైదరాబాద్ లో డీజీపీ కార్యాలయానికి తరలిస్తున్నట్టుగా సమాచారం. అంటే వాళ్ళు లొంగిపోదామని వచ్చారా, మరి వేరే ఏ విధంగా వచ్చారో, లేకపోతే ఛత్తీస్గఢ్ వెళ్ళడానికి వచ్చారా తెలియదు, కానీ ఈ సమాచారం అయితే ఉంది. సో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. 15 మంది మావోయిస్టులు పోలీసులకు చిక్కారు. సిర్పూర్ ప్రాంతం, సిర్పూర్ కాగజ్ నగర్ దట్టమైన అడవుల్లో వీళ్ళు చిక్కినట్టుగా సమాచారం ఉంది. ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారం అందినట్టు తెలుస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు జంపన్న గారు ఉన్నారు, అదేవిధంగా ప్రియా చౌదరి గారు ఉన్నారు. జంపన్న గారు, సో ఈ సర్క్యులేషన్ అవుతుంది నిజమేనా? 40 పేజీలది మావోయిస్ట్ పార్టీ ఇంటర్నల్ డాక్యుమెంట్ నిజమే అనిపిస్తుందా? మీరు చూసారా ఆ డాక్యుమెంట్? నిన్న అందింది నాకు, నేను చూసాను. నిన్న సాయంత్రమే నేను చదివాను. ఓకే, ఇప్పుడు దీనిపైన ఒకటి దీన్ని విశ్లేషణ చేయాలంటే కొంత టైం పడుతుంది నాకు. కనీసం మినిమంగా వాస్తవంగా ఒక 40 పేజీల ఒక పొలిట్ బ్యూరో డాక్యుమెంట్ మనం ఈ సందర్భంగా విశ్లేషణ చేయాలంటే కనీసం 10-15 మినిట్స్. 10 మినిట్స్ మాట్లాడండి, పర్లేదు. అదే అంటే నేను వీలైన కాడికి నేను ప్రయత్నం చేస్తాను. 10 నిమిషాలు మనం 10 క్లోజ్ చేద్దాం, 10 నిమిషాలు మాట్లాడండి, పర్లేదు. ఒకటి దీంట్లో ఈ డాక్యుమెంట్ అనేది ఇప్పుడు
అందరూ అర్థం చేసుకున్నట్టుగా 2024 జూలై ఆగస్టు లోపల పీబీ మీటింగ్ జరిగింది. పీబీ మీటింగ్ బహుశా 4-5 వాళ్ళు పాల్గొన్నారు. అంటే మనకు వేరువేరుగా అర్థమవుతుంది దాన్ని బట్టి. ఈ మీటింగ్ అనేది దీంట్లో ఒక ప్రధానమైన విషయాన్ని వాళ్ళు సమీక్షించారు. అయితే ఇప్పుడు గడిచిపోయి సంవత్సరం దాటింది. సంవత్సరం దాటి అంటే ఆ తర్వాత పరిణామాలు కూడా చాలా వేగంగా, ఈ సర్క్యులర్ తర్వాత చాలా వేగంగా, అంటే 38, 40, 45 తర్వాత అనేక మంది ఎన్కౌంటర్లు చనిపోవడం ఒకటైతే, మళ్ళీ అంటే సాయుధ పోరాట శాంతి చర్చలు, సాయుధ పోరాట విరమణ, మళ్ళీ బయటికి రావడము, వాళ్ళు 100 మంది రావడము, విడిగా లొంగిపోవడము, ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు ఇవాటి వరకు కూడా దామోదర వార్త కూడా మనం వింటున్న నేపథ్యంలో అంటే పరిణామాలను చాలా వేగంగా అసలు ఆ సమీక్ష వాటికంటే చాలా ముందుకే వచ్చేసినాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీనికి నా దృష్టిలో రిలవెన్స్ లేదు సర్క్యులర్ కు, ఎందుకంటే గడిచిపోయిన పరిణామం. వాస్తవంగా ఈ సర్క్యులర్ బయటికి లొంగిపోయిన వాళ్ళ నుంచి వచ్చిందా? లొంగిపోయింది అనేది ఇది తప్పుడు ప్రచారము. లొంగిపోయింది అనేది అంటే మనం వాస్తవాలను, మన ముందుకు వచ్చిన వాస్తవాలను కూడా మనం గమనిస్తే, ఇప్పుడు ఇది జూలై ఆగస్టులో పడి సర్క్యులర్ వస్తే, ఒకటి వాళ్ళు జిల్లా కమిటీ అనేది దాంట్లో ఉన్నది. జిల్లా కమిటీ ఉన్నది కాబట్టి జిల్లా కమిటీ కాదు, అది పార్టీ సభ్యుల వరకు కూడా పంపుతారు, కొద్దిగా 1-2 సవరించి. ఎందుకంటే కొన్ని టెక్నికల్ విషయాలు తీసేసి, బహుశా తీసేసి వచ్చిందా ఎట్లుందో మనకు తెలియదు, కానీ తీసేసి ఏంటంటే వాళ్ళు పార్టీ సభ్యులకు ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ప్రజాసంఘ నాయకులకు కూడా ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎడ్యుకేట్ కావాలి కాబట్టి. అంటే దాంట్లో ఉన్న రాజకీయం పరమైన కొంత నిర్మాణపరమైన అవగాహన సంబంధించింది కాబట్టి, ఒక 3.5 సంవత్సరాల సమీక్ష కాబట్టి తప్పనిసరిగా ప్రజా సంఘాలకు, ప్రజలకు పోయడానికి వాళ్ళు ఇస్తారు. ఎప్పుడైనా పార్టీలో ఉండే విధానం అది. ఉండు అక్కడ జిల్లా కమిటీ ఉండొచ్చు, కానీ దాన్ని ఏ మేరకు ఇవ్వాలి, ఏ మేరకు ఇవ్వద్దని వాళ్ళు నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు ఈ సర్క్యులర్ బహుశా ఇప్పుడు బయట చూస్తున్నాం, కానీ చాలా మందికి బయట ఉన్న ప్రజా సంఘం అంటే ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళకి చేరింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంటే నేను కూడా నేను గుర్తుపెట్టుకుంటే కాదు, వాస్తవంగా నేను గత కొంతకాలం నుంచి కూడా సర్క్యులర్ వచ్చింది అనే విషయాలు కూడా నేను 1-2 నెలల నుంచి ఇంటూనే ఉన్నా. నేను ముందు నుంచి కూడా ఉన్నా, నాకు చేరలే. కానీ తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఎన్కౌంటర్ లోపల కంప్యూటర్లు దొరికినాయి, హార్డ్ డిస్కులు దొరికినాయి, పెన్ డ్రైవ్లు దొరికినాయి. చాలా మంది ఇప్పుడు ఈ కాలంలో, ఈ సంవత్సర కాలంలో అంటే మన లొంగిపోయిన వాళ్ళ పైన ఏది పడితే అంటే చాలా, దానికి నేను ఉదాహరణ మరొక సందర్భం చెప్తా. ఎంత చెత్తగానంటే ప్రతిదీ లొంగిపోయిన చెప్పారు, ఉన్నది లేదు, పోయింది లేదు. ఒక ఆరోపణ అంటే వాళ్ళను ఇన్ఫార్మర్ గా ట్రీట్ చేసి అసలు విషయాన్ని, ఒక రాజకీయాలను ఏదైతే ఉందో దాన్ని పక్కదో పట్టించే ఒక అవగాహన, అది ఒక దురుద్దేశంతో వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు సోను మొట్టమొదటే ఆయన పోలీసుల కాడు ఉన్నాడు, ఇన్ఫార్మరు, ఆయన భార్య పోలీస్ ఏజెంటు, ఏకే ఇచ్చింది, పచ్చి అబద్ధాలు మాట్లాడారు. అక్కడి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు అన్ని అబద్ధాలు మాట్లాడుతుండ్రు. ఇది బయట వాళ్ళు, లోపల వాళ్ళు కాదు. ఇప్పుడు సాయుధ పోరాటం చేసే వాళ్ళు ఏమి మాట్లాడతలే, బయట ఈ పేరు మీద మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుండ్రు. కాబట్టి అవన్నీ తొందరలో అన్ని బటమైలవుతాయి. నేను ఇక్కడ పాయింట్లకు వస్తా. ఇప్పుడు ఈ పాయింట్ సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే, ఇదంతా కూడా పోలీసులకు ఇప్పుడు తెలుసు. వాళ్ళకి 6 నెలల క్రితమే వాళ్ళకి సర్క్యులర్ దొరికినాయి, అన్ని విషయాలు తెలిసినాయి. నేను ఇన్నది కూడా 6 నెలల క్రితమే బసవరాజ్ చనిపోయినప్పుడు, వేరే వాళ్ళు చనిపోయినప్పుడు కొంత ఒక రకంగా ఇది జరిగిన సర్క్యులర్ ఇట్లా అనుకున్నారట అన్న విషయాలు వేరుగా వచ్చినాయి, కొంత చిన్న విషయాలుగా. ఇది పాయింట్. ఇంకా తర్వాత నెక్స్ట్ ఇందులో ఏమున్నారు, అసలు సర్క్యులర్ లో ఏముంది అని అంటే, సర్క్యులర్ లో మొదటగా కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. పాజిటివ్ పాయింట్స్ అంటే మన పాయింట్ వారుగా చెప్పాలంటే, వాళ్ళు ఆ 3.5 సంవత్సరాల కాలంలో కొంతవరకు వాళ్ళు ప్రధానంగా ఎడ్యుకేషన్ కార్యక్రమం పైన వాళ్ళు కేంద్రీకరించినట్టుగా ఒకటి ఉంది. రెండోది, చాలా తక్కువ మందిని పార్టీకి రిక్రూట్ చేసుకున్నట్టుంది, చాలా తక్కువ మందిని. తర్వాత మూడో పాయింట్ ఏముంది అంటే, కొన్ని ప్రజా కార్యక్రమాలు చాలా తక్కువగా, తర్వాత బీజేపీకి వ్యతిరేక కార్యక్రమాలు కూడా కొంతవరకు ఇతర పార్టీతో కలిసి చేసినట్టుగా వాళ్ళందరూ చెప్పారు.
తర్వాత కొన్ని యాక్షన్స్ చెప్పారు. కొన్ని యాక్షన్స్ పోలీసుల పైన కూడా యాక్షన్ చేసి 200 మంది పైగా చంపినట్టుగా, తర్వాత కొన్ని ఆయుధాలు సీజ్ చేసుకున్నట్టుగా చాలా ఘటనలు, అంటే మిలిటరీ ఘటనలు ఒక 600 వరకు కొనసాగించినట్టుగా వాళ్ళు కొన్ని అందరూ చెప్పారు. వాళ్ళు కావచ్చు అది అంటే 2020 నుంచి 2024 వరకు కాబట్టి దేశవ్యాప్తంగా కొంత అటో ఇటో ఉండొచ్చు బహుశా. అయితే ఈ సకారాత్మక పాజిటివ్ విషయాలు ఇవి చెప్పి, అంటే ఈ సమీక్ష అంతా కూడా నెగటివ్ విషయాలు, నెగటివ్ అంటే వాళ్ళ తప్పులని చెప్పడానికి ఈ సర్క్యులర్ కేంద్రీకరించింది. ఇప్పుడు అందుకోసం అందరూ టీవీలో ఏం పెడతారు, వాళ్ళు మొత్తం తప్పులు ఒప్పుకున్నారు అని చెప్పి అన్నారు. తప్పులు ఒప్పుకున్నాడు కొత్త కాదు, గతంలో కూడా ఒప్పుకున్నారు. కానీ ఈ తప్పులు అనేటి అవుతున్నాయో ఇప్పుడు చాలా వివరంగా ప్రతి దాంట్లో తప్పులు మాట్లాడిరు. ప్రతి దాంట్లో అంటే ప్రజల్ని ఆర్గనైజ్ చేయడంలో తప్పులు, ఉద్యమాలు ఆర్గనైజ్ చేయడంలో తప్పు, రిక్రూట్మెంట్ లో తప్పు, యుద్ధం చేసుట్లో తప్పు, తర్వాత అలాంటి ఎడ్యుకేషన్ చేయడంలో తప్పు, తర్వాత పార్టీల అన్ని వర్గ ధోరణిలో తప్పు, ఇట్లా దాదాపు ఇవి అంటే రిపిటేషన్ కూడా ఉన్నాయి. ఓ 50 తప్పులు ఉంటాయి అందులో. 50 తప్పులు అంటే మనకు నిజమే ఆ తప్పులు ఒప్పుకుంటారు, ఓకే. తర్వాత అక్కడ పట్టణాలు దెబ్బతిన్నాయి, మైదానం దెబ్బతిన్నది, కేంద్ర కమిటీ వాళ్ళు చనిపోయినరు, లొంగిపోయినరు, తర్వాత జబ్బులు వచ్చి చనిపోయినరు, తర్వాత రాష్ట్ర కమిటీలు అరెస్ట్ అయినరు, ఇతరులు అరెస్ట్ అయినరు, అట్లా అనేకమైన ఏదైతుందో తీవ్రమైన నష్టాలు. ఈ నష్టాల కారణాలు కూడా పార్టీ కమిటీలు సరిగ్గా చేయలేదు కాబట్టి ఇది మనకు చాలా కష్టం ఉంది. ఒక వంక దాడి పెరిగింది, గతానికంటే చాలా తీవ్రమైన దాడి పెరిగింది, చాలా నష్టపోతున్నాము. కాబట్టి ఈ మొత్తం పరిస్థితుల్లో బట్ట కూడా మనము దీంట్లో అంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఏమీ అందులో అంటే మీరు మొదటైన మాట్లాడారు, నేను దాన్ని ఖండిస్తున్నాను. నేను ఆయుధాలు వాళ్ళు వదిలిపెట్టాలని అందులో లేదు, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందులో ఆ మొత్తం సర్క్యులర్ లో ఆయుధాలు వదిలిపెట్టాలనే ముచ్చట లేదు. ఆయుధాలను వదిలిపెట్టాలనుకుంటే అసలు వదిలిపెట్టడం ఆనాడే అయిపోయేది, ఇంత గొడవ అయ్యేది కాదు. కాబట్టి అందులో ఆయుధాలు వదిలిపెట్టేది లేదు. అయితే కొన్ని మార్పులు చేసేది వాళ్ళు. ప్రజానికంలో పోవాలి, కొంత అంటే పెద్ద బలగాల సంఖ్యను తగ్గించాలి. అంటే పెద్దగా ఒక 50 మంది ఉన్నారనుకో, 15 మందికి 20 మందికి తగ్గించాలి. తర్వాత మిగిలిన ఈ బలగాలు ఏవైతున్నాయో వేరే రాష్ట్రాలకు, వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవాలి, ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవాలి. తర్వాత వాళ్ళు చాలా బలంగా తప్పులు చేయకుండా ప్రజల్ని అంటుపెట్టుకుని ఎక్కువ ప్రజానికులు కదలాలి అని చెప్పారు. తర్వాత మరొక విషయం ఏంటంటే సామాజిక ఉద్యమాలు ఏవైతున్నాయో అది కులం సమస్య కావచ్చు, జాతి సమస్య కావచ్చు, ఇంకా అనేకమైన సమాజంలో బట్టి వచ్చేటి ఎన్నో వాటిలో బట్టి అన్నింటిలో బట్టి కూడా జోక్యం చేసుకొని దాంట్లోకి ఎంటర్ కావాలి అనే విషయం చెప్పిన వాళ్ళు. తర్వాత ప్రజా సంఘాలది అంటే జనతన సర్కార్ దెబ్బతిన్నదనే విషయం చెప్పిండ్రు. జనతన సర్కార్ దెబ్బతిన్నది, డీకేలో బట్టి కూడా ఆ నాయకులే వాళ్ళే పెత్తందారులుగా ఒక రకంగా వాళ్ళ స్వభావాలు కూడా మార్పు వచ్చిన విషయాలు కూడా చెప్పారు, డీకేల సైతం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో బట్టి కూడా ప్రజా సంఘ నాయకులు అనే వాళ్ళు ఎవరైతున్నారో వాస్తవంగా అవన్నీ చాలా దెబ్బతిన్నాయి, పేరు కట్టుకున్నాయి. కానీ దాంట్లో బట్ట అనేక అన్యవర్గ ధరలు వచ్చేసినాయి. వాళ్ళ క్రమశిక్షణ లేదు, అవినీతి ఉన్నది అందులో. తర్వాత వాళ్ళు ఒక పని కూడా రాజకీయ పని చేయడం లేదు అది. కాబట్టి అవి కూడా ఏంటంటే చాలా తీవ్రమైన సమస్యలుగా మారిపోయినాయి అనే విషయాన్ని కూడా వాళ్ళు అందులో విశ్లేషించారు. కాబట్టి వీటితో పాటుగా అంటే ఇవి తప్పులు చెప్పడంలో చాలా క్లియర్ గా చెప్పారు. నేను గమనించినంత వరకు తప్పులు చెప్పడంలో కూడా ప్రతిదీ చెప్పారు, వాళ్ళ తప్పులు చెప్పకుండా లేదు. అయితే ఈ తప్పులు ఎంత చెప్పిండ్రో పరిష్కారం ఏంటిది, మరి ఏం చేయాలన్నప్పుడు ఈ పరిష్కారాన్ని ఎంతమంది చెప్పినా చిన్న దళాలు చేయాలి, వేరే ప్రాంతాలకు పోవాలి, రహస్యంగా ఉండాలి, మళ్ళీ తర్వాత ప్రజలను అంటిపెట్టుకుని ఉండాలి, తర్వాత ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కొన్ని చెప్పారు. కానీ ఈ మొత్తం స్థితి అంటే ఈ పరిష్కారాలు కనుక చూస్తే మరి ఏడాది గడిచింది. ఏడాది గడిచి ఇప్పుడు ఏమైంది అంటే సోన్ ఎందుకు వచ్చిండు? ఏడాది గడిచి అసలు ఇది జూలై ఆగస్టులో జరిగితే మళ్ళీ మనం గమనిస్తే అదే మాడులో 38 మంది చనిపోయారు నవంబర్లో, అక్టోబర్ నవంబర్లో. మీరు గుర్తు చేసుకోండి, ఒకేసారి 38 మంది చనిపోయారు. దాని తర్వాత కంటిన్యూ ఎన్కౌంటర్లు అయినాయి. లొంగిపోతూనే ఉన్నారు. లొంగిపోయేదాని గురించి కూడా దాంట్లో చెప్పారు, లొంగిపోవడం ఆగాలి, ఇంకా పెరిగినాయి, అరెస్టులు అయినరు. తర్వాత ఈ మొత్తం దాంట్లో బట్ట కూడా అసలు పార్టీ అనేది మరింత బలహీనపడి వాళ్ళు ఏ ఉద్యమాలు చేసే పరిస్థితి లేదు, ఉద్యమాలు కూడా ఇంకా కోల్పోయినాయి. అప్పటికే ప్రజాపునది లేదని అన్నారు వాళ్ళు,
ఇప్పుడు అది ఇంకేమీ లేకుండా పూర్తిగా అసలు సమన్వయం లేదని కూడా అన్నారు ముందే. చాలా మంది చనిపోవడం మూలంగా ఏరియాలు కూడా పోయినాయి, చాలా పోయినాయి. జార్ఖండ్ లో పోయినాయి, ఒరిస్సాలో పోయినాయి, దండకాండలో పోయినాయి. అసలు రాకపోకల బంద్ అయిపోయినాయి. నాయకులు లేరు, మెయింటైన్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో బట్ట వీడికి వచ్చే వరకే మనకు అదనంగా కొత్తగా శాంతి చర్చలు వచ్చింది. శాంతి చర్చలు సరిగా ఇప్పుడు దాన్ని నేను సమీక్ష చేయను, మరో సందర్భం మాట్లాడతా గానీ అటు కేంద్రం నుంచి జరిగిన సమస్య ఉంది, వీళ్ళ పొరపాట్లు కూడా ఏమున్నాయి అనే విషయాల తర్వాత. కానీ ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక అనివార్యత, అప్పటికే బసవరాజు చనిపోయిండు, బసవరాజు చాలా లెటర్ రాసిండని మనం వింటున్నాము. ఇక అవి ఏంటో అవి లోబడి గొడవ వాళ్ళది. కానీ ఇక్కడ ఒక అనివార్యతకు నెట్టబడి వాళ్ళు ఏ కోఆర్డినేషన్ లేదు, వాళ్ళకు లేని పరిస్థితిలో పట్ట అంటే సోను లేదా భూపతి లేదా మలోజ వేణుగోపాలరావు లేదా ఆశన్న, ఇక మరి కొంతమంది రాష్ట్ర కమిటీ మెంబర్లు, జిల్లా కమిటీ మెంబర్లు, పేరు సోను రావచ్చుగాక, కానీ చాలా మంది ఉన్నారు ఆ ప్రాంతంలో. ఈ రకంగా ఏంటంటే వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే దీనికి కౌంటర్ గా వాళ్ళ పేరు దాడి చేయాలని సాయుధ పోరాటం అనుకునే భావించే వాళ్ళు ఇచ్చిండ్రు. దాంతో మరింత గ్యాప్ వచ్చేసింది వాళ్ళకి. కాబట్టి ఈ గ్యాప్ వచ్చేసి ఇక ఇప్పుడు వాళ్ళు అంటే అక్టోబర్ 15కు సాయుధ పోరాట విరమణ చేసారు 300 మంది. ఇప్పుడు 450 మంది దాటింది. 450 మంది ఇప్పుడు ఇవ్వాల కూడా దండకారులు ఇవ్వాల కూడా అక్కడ 37 మంది కూడా ఇప్పుడు సాయంత్రం ఒక న్యూస్ వచ్చింది కావచ్చు, బహుశా అవకాశం ఉంది ఈ దామోదర్ బ్యాచ్ కాక. కాబట్టి ఇది పూర్తిగా ఇది కంటిన్యూ అవుతుంది. నా దృష్టిలో ఒకట చాలా మంది సాయుధ పోరాటం అనేది ఏముండదు, ఉంటే కొద్దిమంది ఇంకెవరైనా మిగిలితే చెప్పలేము. కాబట్టి ఏదైనా ఒక మంచి పని ఏ రకంగానైనా సరే నష్టపోయి ముందే ఇది తెలివితోడు చేసుకుంటే 2024లో బట ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఇంకా అంటే బసవరాజు ఉన్నప్పుడు స్పష్టంగా వాళ్ళు సాయుధ పోరాటం విరమించాలని కనుక నిర్ణయం తీసుకుంటే పరిణామాలు మరొక రకం ఆ పార్టీకి ఉపయోగపడేది. కాబట్టి ఇక్కడ నేను ముగించే విషయం ఏంటంటే సరే జరిగింది జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పే ముగింపు ఏంటంటే సోను చెప్పింది ఏదైతుందో అంటే 22 పేజీల లెటర్లు రాసింది, ఆయన రాసింది ఈ యొక్క సర్క్యులర్ పైన ఆధారపడి ఆయన అందరూ కూడా చెప్పింది నేను సర్క్యులర్ ఆధారంగానే నేను చెప్తున్నా అని చెప్పిండు. అయితే కొన్ని అదనంగా చెప్పింది కూడా ఉన్నాయి. సోను పూర్తిగా 100% సర్క్యులర్ విషయాలే కావాలని చెప్పింది. ఎందుకంటే సాయుధ పోరాట విరమణ అందులో చెప్పలేదు ఆయన చెప్పింది బసవరాజు ఉత్తర్వులు ఉందని చెప్పిండు, కానీ సర్క్యులర్ లో సాయుధ పోరాట విరమణ ఉన్నదని ఆయనే చెప్పలేదు. కాబట్టి ఆ మొత్తం పరిస్థితిలో ఒక అనివార్యతకు నెట్టబడి తీసుకోవడమే ఉందో ఇక నిర్మాణ ప్రకారంగా సీసీ ఉందా లేదా ఆ చర్చ వేరే. కానీ విషయం మాత్రం ఇవాళ అంటే ఈ రకంగా రావడం అనేది ఉందో ఇవాళ ప్రజలు సమాజం కోరుకుంటుండ్రు. వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేయాలి మెయిన్ పాయింట్, లేదు అనుకుంటే సాధ్యం కాదనుకుంటే సరెండర్ కావాలనేది సమాజం కోరుతుంది. వాళ్ళు కూడా వచ్చి చట్టబద్ధంగా పనిచేయడమే సరైనది అవుతుంది. కాబట్టి అది ఏదైతుందో ఈ పరిణామాలు అంటే సాయుధ పోరాటం అనే వాళ్ళు కూడా వాళ్ళు మళ్ళీ రీథింక్ చేయాలి. అనవసరంగా ఆ లోపట ఉన్న వాళ్ళను ఇబ్బంది పెట్టడం కాకుండా. ఇప్పుడు ఇవాళ సిర్పూర్ సంఘటన గురించి మీకు ఏమైనా వచ్చిందా సమాచారం? ఎక్కడ సంఘటన అండి? సిర్పూర్ సంఘటనలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూడా ఉన్నారు అంటున్నారు. 15 మందో 16 మందో పట్టుబడ్డారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఉన్నట్లు సమాచారం అంటున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కానీ అంటే కన్ఫర్మ్ అంటే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే పోలీసు అంటే ఇప్పుడు ఆదిలాబాద్ సిర్పూర్ అంటే వాళ్ళు ఎటు ఛత్తీస్గఢ్ వైపు వెళ్దామా మహారాష్ట్ర వైపు వెళ్దాం అనుకుంటారా లేకపోతే నేనేం అనుకుంటేది అంటే ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నా అంచనా ప్రకారంగా ఇప్పుడు వాళ్ళు ఉంటే అంటే చాలా రోజుల కాంచి అంచనా ఏంటంటే వీళ్ళు ఇక్కడ ములుగు ఖమ్మం అడవులో ఉన్నట్టుగా ఉంది అనేది వస్తున్నాయి. నిజమే కావచ్చు, అబద్ధం కావచ్చు. ఇప్పుడు నేను దానిపైన మాట్లాడే కంటే కూడా ఉండొచ్చు. మరి ఉండి అటుపోవడం అనేది ఉందో అలా టెరైన్ ప్రకారంగా అటుపోలేరు నాకు ఉండేది. లేదు పోవడం అంటే పోయి కూడా ఎట్లా రెస్ట్ అవుతారు, ఆల్రెడీ వెపన్స్ ఉన్నాయి అంటారు, ఏకే ఇవన్నీ ఉంటే వాళ్ళు కూడా కాలుస్తారు కదా, మరి కాల్వకుండా అరెస్ట్ ఎట్లయితారు ఇంతమంది అనేది డౌట్స్ చాలా వస్తున్నాయి. సంథింగ్ ఏదో వీళ్ళు అంటే సరెండర్ అనేది ఉందో ఒక చాదస్తం ఉంటదండి. నేను చెప్పేది ఏంటంటే చాలా మంది లోపట మేము ఇంత బతికి ఇన్ని రోజులు చేసి మేము సరెండర్ కావాలనా, సరెండర్ అంటే మొత్తంగా అయిపోయినట్టే అనేది ఉందో ఇది ఒక తప్పుడు అవగాహన ఉండొచ్చు. కాబట్టి అట్లనా అంటే నేనే పూర్తి నిర్ధారణ చెప్పటం లేదు. అది జరిగిందా
లేకపోతే ఇంక ఏమి గేమ్ అంటే పోలీసులు క్లియర్ చేస్తే మనం మరింత స్పష్టంగా మాట్లాడొచ్చు. Yes. కానీ పరిణామాలు మాత్రం అవకాశాలు ఉన్నాయి అనేది నాకు ప్రియా చౌదరి గారు మీ బ్రీఫ్ కామెంట్. ఈ మావోయిస్ట్ మంచి పరిణామం అంటాను సార్ నేనైతే మాత్రం. ఇప్పుడు మీరు అన్నట్టు 1 year బ్యాక్ ఆ లెటర్ రాశారు అంటే కాలక్రమేణా లొంగిపోవాలనుకున్నటువంటి వాళ్ళు, నిర్ణయం తీసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా లొంగిపోయారు. అందుకే వందల సంఖ్యలో జరిగినాయి. లేదు ఇది వదిలేస్తే ఒక దాని లోపల ఉన్నటువంటి ఈగోయిజం అనుకోండి, లేకపోతే మావోయిజంలో ఉన్న ఈగోయిజం అనుకోండి, అర్బన్ నక్సల్స్ యొక్క ప్రేరేపణ అనుకోండి, లేదు అనుకున్న వాళ్ళు తోటాలకి ఎన్కౌంటర్ల రూపంలో జరిగిన సిచ్యుయేషన్స్. ఇన్ని జరిగిన తర్వాత ఇప్పుడు జంపన్న గారు చెప్పినట్టు బలగం చాలా తగ్గిపోయింది. ఆత్మన్యూనతా భావంలోకి వాళ్ళు నెట్టివేయబడ్డారు ఫస్ట్. ఇంకొకటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేటటువంటిది వచ్చింది. బలం తగ్గిపోయిన తర్వాత ఇంకా పోరాటాలు ఎక్కడి నుంచి వెళ్తారు? సో కాబట్టి ఇప్పుడు ఇవాళ నాకు కూడా ఇందాక ఆయన అన్నట్టుగా నాకు డౌట్ వచ్చింది. 15 మందిని మావోయిస్టులు పట్టుకున్నారు అని అంటే అది వితౌట్ ఇప్పుడు మనకి అంతమంది ఒక చోట ఉన్నారంటే ఎన్కౌంటర్ జరగడమో ఏదో ఒకటి ఎదురు కాల్పులు జరుగుతాయి. అలాంటిది ఏమీ లేకుండా స్వచ్ఛందంగా ఇంతకాడగా చక్కగా వాళ్ళు వెళ్ళి పెళ్లి భోజనానికి వెళ్ళి పట్టుకొచ్చినట్టు తీసుకొని వస్తారు అన్నట్టు. ఇవంతా ఏంటి అని అంటే మార్పు మంచిది. ఇప్పుడు ఏదైతే జరుగుతున్నదో లొంగిపోవటం, అది వాళ్ళు స్వచ్ఛందంగా దొరికారా లేకపోతే లొంగిపోయారా అని మనం మాట్లాడుకునే కంటే లొంగిపోయారు. వీళ్ళు ఒక జనజీవన స్రవంతిలో కలిసి ఒక సెక్యూర్డ్ లైఫ్ అనేటటువంటిది వాళ్ళకు ఉండాలి అనేటటువంటిది మనం ఆశిద్దాం. అలాగే ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వాళ్ళు, మాట్లాడేటటువంటి వాళ్ళు, ఆయన అన్నారు చాలా అవమానాలు పడ్డారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, వీళ్ళు ఇన్ఫార్మర్లను ఇంకొకటనో పడ్డారు అని చెప్పేసి. ఒకటి సార్, జనజీవన స్రవంతిలోకి వచ్చిన తర్వాత వచ్చేటటువంటి స్వేచ్ఛ ఈ అవమానాల కంటే గొప్పది. ఒక గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని వాళ్ళకి ఇస్తుంది. సో అక్కడ ఉద్యమంలో ఉన్నప్పుడు ఎప్పుడు తింటారో, అసలు తిండి దొరుకుతుందో లేదో, ఎప్పుడు బ్రతుకుంటారో, ఎప్పుడు ఇది చేస్తారో, ఎప్పుడు చూసినా కూడా ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్లో వాళ్ళు బ్రతికి ఉన్నారు. హాయిగా స్వేచ్ఛావాయువులు పీల్చుకొని ఇక్కడ వాళ్ళు ఈరోజు ఎన్నో వాళ్ళకి ఇవి నజరానాలు గవర్నమెంట్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. హ్యాపీయెస్ట్ లైఫ్, ఒక గౌరవప్రదమైనటువంటి జీవితం అనేటటువంటిది వాళ్ళకు ఉంటుంది. కేవలం దాన్ని గుర్తుపెట్టుకుని లొంగిపోవడానికి వచ్చే వాళ్ళు కూడా ఇంకా వస్తే మోస్ట్ వెల్కమ్. ఇది శుభ పరిణామం. థ్యాంక్ యూ జంపన్న గారు, ప్రియా చౌదరి గారు. సో మిగిలిన మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలి. ఇప్పుడు ఏదైతే సిర్పూర్ యు మండలంలో ఒక 15-16 మంది మావోయిస్టులు పోలీసులకు పట్టుబడ్డారని చెప్తున్నారు. సో దానిలో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కూడా ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. చూద్దాం, పోలీసులు రేపటి వరకు దాన్ని వెరిఫై చేసే అవకాశం ఉంది. ఏదైనా ఆ డాక్యుమెంట్ చూస్తే గనక లాస్ట్ 1.5 yearగా పార్టీలో చాలా అంతర్మదనం జరుగుతోంది. ఇప్పుడు తరానికి ఈ మావోయిస్టులు ఆయుధాలు పట్టుకొని ఉండడం కరెక్టా లేదా అన్న విషయంలో చాలా భిన్నాభిప్రాయాలు దానిలో ఉన్నాయి. చాలామంది కూడా ఈ మావోయిస్టు ఉద్యమాన్ని వేరే కోణంలో, హింస ద్వారా కాకుండా, ఆయుధాల ద్వారా కాకుండా వేరే ఫామ్లో మార్చొచ్చు అని అభిప్రాయపడ్డారని అయితే ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది ఆ డాక్యుమెంట్ చూస్తే. సో ఇది వాళ్ళ DNA. స్టేట్ ఉంటూ జీతలు.